BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఉన్న తలనొప్పులు చాలవన్నట్లు కడప అమాయక ఎంపీ అవినాష్ రెడ్డికి కొత్త తలనొప్పులు చుట్టుకున్నాయి. బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించిన అసలు సిస్సలు విచారణ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇంతకాలం తనకు రక్షణగా నిలిచిన అన్నయ్య జగన్ అధికారం కోల్పోయాడు. తాను కడప నుంచి ఎంపీగా గెలిచినప్పటికీ కడపటి వరకు ఆ పదవిలో కొనసాగుతాడో లేదో తెలియని పరిస్థితి. మరోవైపు కుటుంబం దూరమైపోయింది. తానెంత అమాయకంగా కనిపించినా ప్రతి కళ్ళు తననే అనుమానంగా చూస్తూ ఉంటాయి. ఇలా ఇన్ని తలనొప్పులకు తోడు ఇప్పుడు ఆయనకు మరో తలనొప్పి కూడా ఎదురైంది. అదే పెండింగ్ బిల్లుల తలనొప్పి. జగన్ అధికారంలో ఉండగా కడప పార్లమెంటు నియోజకవర్గంలో అస్మదీయులైన కాంట్రాక్టర్లకు రకరకాల కాంట్రాక్ట్ పనులు పంచిపెట్టారు. తమకు రావాల్సిన తృణమో పణమో ముందుగానే పుచ్చేసుకుని కాంట్రాక్టులు ఇచ్చారు. సదరు కాంట్రాక్టర్లు జేబులో డబ్బు ఖర్చు పెట్టి కొంతవరకు పనులు చేశారు. వాళ్లకి జగన్ ప్రభుత్వం కాంట్రాక్టులు అయితే ఇచ్చింది గానీ బిల్లులు మాత్రం చెల్లించలేదు. జగన్ ప్రభుత్వం చివరి దశలో ఉన్నప్పుడు తమకు బిల్లులు చెల్లించాలని వాళ్ళందరూ అవినాష్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చారు. అయితే మళ్లీ వచ్చేది అన్నయ్య ప్రభుత్వమే కాబట్టి మళ్లీ వచ్చాక ఇప్పటి పెండింగ్ బిల్లులన్నీ ఇచ్చేయడంతో పాటు కొత్త కాంట్రాక్టులు కూడా మీకే ఇప్పిస్తానని వాళ్లకు సర్ది చెప్పాడు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రాలేదు. జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టు లాంటి పెద్ద ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయంలోనే రివర్స్ టెండరింగ్ చేసిన చరిత్ర ఉంది. మరి పిల్ల బచ్చాల్లాంటి ఈ కాంట్రాక్టర్లను కొత్త ప్రభుత్వం ఎందుకు లెక్క చేస్తుంది? అడిగినంత డబ్బు ఎందుకు ఇస్తుంది? ఎంత ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు అంటూ బిల్లులను పెండింగ్ లో పెట్టకుండా ఉంటుందా? ఇలాంటి పరిస్థితి ఎదురైతే తమ నెత్తిన గుడ్డ పడటం ఖాయమని భయపడిపోతున్న కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్లి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమరి ప్రభుత్వ హయాంలో మాకు మొత్తం 300 కోట్ల రూపాయల బిల్లులు రావాలి, వాటి పరిస్థితి ఏమిటని నిలదీశారు. కాంట్రాక్టర్లు తనను ఒక్కసారిగా అలా అడిగేసరికి ఈ అన్నచాటు తమ్ముడికి ఏం చెప్పాలో అర్థం కాక నీళ్లు నమిలినట్లు సమాచారం. మిమ్మల్ని నమ్మి మీకు సమర్పించుకోవాల్సిన సమర్పించుకొని కాంట్రాక్టులు తీసుకున్నాం. ఇప్పుడు మాకు బిల్లులు రాకపోతే మా కుటుంబాలు ఆత్మహత్య చేసుకోవటం తప్ప వేరే మార్గం లేదని సదరు కాంట్రాక్టర్లు అవినాష్ రెడ్డిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అవసరమైతే ఉద్యమాలు చేసి మీ బిల్లులు మీకు వచ్చేలా చేస్తానని వాళ్ళందరికీ హామీ ఇచ్చి పంపించేసరికి అవినాష్ రెడ్డి తల ప్రాణం తోకలోకొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన మీద ఉన్న కేసుల్నే మేనేజ్ చేసుకునే స్థితిలో అవినాష్ రెడ్డి లేడు. మరోవైపు అన్నయ్య హిమాలయాలకు వెళ్దామనుకుని చివరికి బెంగళూరు ప్యాలెస్ లో స్థిరపడ్డాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అవినాష్ రెడ్డి ఉన్నారు.